హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇది అమరావతిలో ఉన్న బుద్ధుడి స్టాట్యూ. ఈ స్టాట్యూ గురించి సింపుల్గా చెప్పాలంటే, శాతవాహన డైనస్టీ ఇండియాని రూల్ చేసే టైంలో స్కల్ప్చర్స్ చెక్కడం, రాళ్ళ మీద బొమ్మలు చెక్కడం, ఐడల్స్ చెక్కడం అనేది చాలా ఫేమస్ ఆర్ట్ అనమాట. ఆ రోజుల్లో హిందూయిజం, బుద్ధిజం కూడా చాలా ఎక్కువగా ఫాలో అయ్యేవాళ్ళు. సో ఆ టైంలో ఈ ఆర్ట్ అనేది చాలా ఫేమస్. దీన్నే అమరావతి ఆర్ట్ అని కూడా అంటారు. శాతవాహన డైనస్టీ క్యాపిటలే ఇప్పుడు మనం చూస్తున్న అమరావతి. కమింగ్ టు ప్రజెంట్ 2003లో ఈ అమరావతి ఆర్ట్ అనేది ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ రీక్రియేట్ చేయాలని చెప్పి గవర్నమెంట్ ఈ అమరావతిలో 4 to 5 acres ల్యాండ్ అనేది టూరిజంకి కేటాయించింది. ఇక్కడ 2 మ్యూజియంస్ బుల్డ్ చేసి ఈ స్టాట్యూ కూడా కట్టింది. ఇక్కడ మనం 20 రూపీస్ టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళొచ్చండి. ఎంటర్ అయిన తర్వాత మొత్తం కింద మార్బుల్ ఫ్లోరింగ్ ఉంటుంది. ఇది గ్రౌండ్ ఫ్లోర్ ఎంట్రన్స్. ఎంటర్ అయిన తర్వాత ఒక 2 ways ఉంటాయి, లెఫ్ట్ అండ్ రైట్. ఎటైనా వెళ్ళొచ్చు. ఇది మొత్తం తిరగడానికి స్క్వేర్ షేప్లో ఉంటుంది. సో ఎటు స్టార్ట్ చేసినా సరే మనకి లెఫ్ట్ సైడ్ ఒక డోర్ ఉంటుంది. 4 sides కూడా లెఫ్ట్ సైడ్ డోర్ ఉంటుంది. ఇటు నుంచి మళ్ళీ బయటకు వెళ్ళొచ్చు. అలా 4 sides 4 doors ఉంటాయి. నేను లెఫ్ట్ సైడ్ నడుస్తున్నా కాబట్టి నేను లెఫ్ట్ అని చెప్పాను. మీరు ఎటువైపు వెళ్తుంటే దానికి అవుటింగ్ మీకు కనిపిస్తుంది. ఇక్కడ మనం చూసినట్లయితే అది ఫస్ట్ ఫ్లోరు, మనం నుంచున్నది గ్రౌండ్ ఫ్లోరు. దాని లోపల ఇంకో చిన్న సర్కిల్లా ఉంటుంది. ఇటు నుంచి వెళ్ళొచ్చు, మనం బయట నుంచి కూడా వెళ్ళొచ్చు. సో ఇన్నాడు చెప్పే కదండి, 4 sides నుంచి 4 ways ఉంటాయని. సో ఏ వే నుంచి చూసినా కూడా ఈ స్టెప్స్ కనిపిస్తాయి మనం పైకి వెళ్ళడానికి. మనం ఇలా గ్రౌండ్ ఫ్లోర్లో తిరుగుతూ ఉంటుంటే స్క్వేర్ షేప్లో ఆ టర్నింగ్లో లెఫ్ట్ సైడ్ కూడా అక్కడ మనం చెప్పుకున్న ఒక ఆర్ట్, శిలాపలకల్లాగా డిజైన్ చేసి ఉంటాయి. సో ఇదంతా ఇమిటేటెడ్ ఆర్ట్ అనమాట. అంటే అలాగే దాన్ని మళ్ళీ రీక్రియేట్ చేసి డిజైన్ చేసింది. ఒరిజినల్గా ఇవి చూడాలంటే పక్కన మ్యూజియంలోకి వెళ్ళి చూడొచ్చు. ఇది అమరావతి స్టార్ట్ అయిన తర్వాత ఇది కొంచెం రీమోడలింగ్ చేస్తున్నారు. ఈ గ్రౌండ్ ఫ్లోర్ కానీ ఆ సరౌండింగ్స్ మొత్తం కూడా దాన్ని రీమోడలింగ్ చేస్తున్నారు అనమాట. అందుకే మనకి చూడటానికి కూడా కొంచెం డిస్టర్బ్డ్గా ఉంది ఈ ప్లేస్ అంతా. ఇది మనం బయట నుంచి పై ఫ్లోర్కి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళడానికి స్టాట్యూ ఉన్న వైపు మనం చూస్తే చిన్న చిన్న గోపురాల్లాగా ఉంటాయి 4 sides కూడా. ఇప్పుడప్పుడే నీట్గా పెయింటింగ్ వేస్తున్నారు ఈ సైడ్స్ అన్నీ కూడా. ఇక్కడ కూర్చొని చూస్తే మనకి ఈ ఏరియా అంతా కూడా ఇందాక మన వీడియోలో చెప్పినట్టు టూరిజంకి కేటాయించిన ఏరియా అని చెప్పే కదా, ఈ 4-5 acres అంతా కూడా ఇదే ఆక్యుపై చేసి ఉంటుంది. ఈ స్టాట్యూ అందులో ఒక చిన్న పార్ట్ మాత్రమే. పక్కన మ్యూజియంకి చాలా ఏరియా ఉంటుంది. పక్కన కృష్ణానది ఉంటుంది. ఎదురుగా ఒక టెంపుల్ ఉంటుంది, దానిలోకి ఎలా ఉండదు. ఈ పైనుంచి మనం ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళడానికి 4 sides కూడా వే ఉంటుందన్నమాట. ఇది లోపల నుంచి వెళ్ళొచ్చు, బయట నుంచి కూడా వెళ్ళొచ్చు అండి. కానీ ఈ ప్లేస్ అంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుందండి స్పెండ్ చేయాలంటే కాసేపు. సో ఇందాక నేను చెప్పిన టెంపుల్ అదే ఎదురుగా చెప్పాను, ఒక టెంపుల్ ఉందని. సో అది క్లోజ్డ్ అనమాట, అందులోకి అలో లేదు. సో ఆ సైడ్ నుంచి మనం చూసినట్టయితే అది కృష్ణా రివర్. ఇది మనం బయట నుంచి ఫస్ట్ ఫ్లోర్కి ఎంటర్ అవుతున్నామండి. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి డైరెక్ట్గా ఫస్ట్ ఫ్లోర్కి ఎంటర్ అవుతున్నాం. సో నేను బయట నుంచి వచ్చాను ఇటు లోపలికి. సో ఇది మెయిన్. దీని లోపల చూస్తే కనుక
మనం ఇందాక చెప్పుకున్న అమరావతి ఆర్ట్ అనేది ఈ సైడ్ వాల్స్కి చాలా నీట్గా డిజైన్ చేసి ఉంటుంది. సో లార్డ్ శివ ఇంకా బుద్ధ ఈ ఐడల్స్ అన్నీ కూడా ఈ డిజైన్డ్ సో కాల్డ్ డిజైన్డ్ వాల్ మీద అయితే చాలా నీట్గా డిజైన్ చేసి ఉంటుంది. సో మనం అలా నడుచుకుంటూ ఈ సర్కిల్ లాగా తిరుగుతుంటే కనుక ఈ డిజైన్స్ అనేవి మనం చూడొచ్చు. ఇదేనండి ఫస్ట్ ఫ్లోర్. సో ఈ చిన్న వేస్ వస్తున్నాయి కదా, ఇందాక మనం చూసింది గ్రౌండ్ ఫ్లోర్ అనమాట. అక్కడ నుంచి దిగితే మనం గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్తాం. ఇందాక నేను చూపించాను, ఫింగర్ చూపించి థర్డ్ ఇది స్టాట్యూ లోపలికి ఎంట్రీ అని. సో ఇది మనకి ఎంట్రీ ఉండదు, లాకేస్ ఉంటుంది. కానీ ఇక్కడ కూడా చిన్న సర్కిల్ ఉంటుంది. సో గ్రౌండ్ ఫ్లోరు, ఫస్ట్ ఫ్లోరు, దాని లోపల మళ్ళీ ఇంకొక సర్కిల్ అనమాట. ఇది థర్డ్ది. సో ఇది చాలా చిన్నగా ఉంటుంది, ఇరుకుగా ఉంటుంది. ఇది స్టాట్యూ లోపలికి వెళ్ళేవే. సో జనరల్గా ఇది విజిటర్స్కి ఎలా ఉండదు. సో నేను వెళ్ళలేదు దాని లోపలికి. సో ఇది థర్డ్ అనమాట. ఫస్ట్ ఫ్లోర్ తర్వాత ఇంకా లోపలికి ఉంది, చాలా ఇరుగ్గా ఉంటుంది. దీంట్లో కూడా ఈ వాల్స్లో కూడా డిజైన్ ఉంటుంది సైడ్. చిన్న సర్కిల్ ఎన్నిసార్లు తిరిగినా తిరిగిందే మళ్ళీ తిరుగుతున్నాను. ఇదంతా ఫస్ట్ ఫ్లోరే, కాకపోతే జస్ట్ చిన్న స్టెప్స్ ఉంటాయి అన్నమాట ఇందాక మనం తిరిగిన సర్కిల్కి. ఈ అమరావతికి చాలా హిస్టరీ ఉందండి. ఏదైనా బుక్స్లో కానీ గూగుల్లో కానీ చూస్తే కనుక దీని ఇంపార్టెన్స్ ఏంటనేది అర్థమవుతుంది. శాతవాహన డైనస్టీ ఇండియాలో రూల్ చేసే టైంలో ఈ అమరావతి క్యాపిటల్గా ఉండేదన్నమాట. సో అందుకని చెప్పి ప్రజెంట్ ఈ ఆంధ్రప్రదేశ్కి ఈ అమరావతి అనే నేమ్ తీసుకుని ఐకానిక్గా ఆంధ్రప్రదేశ్కి ఈ క్యాపిటల్కి ఈ నేమ్ అనేది పెట్టడం జరిగింది. సో ఒకప్పుడు దీనికి అంత ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి ఈ నేమ్ తీసుకున్నారు. సో ఇప్పటి వరకు మనం స్టాట్యూ లోపల చూసాము, గ్రౌండ్ ఫ్లోర్ చూసాము, ఫస్ట్ ఫ్లోర్ చూసాము, ఇంకా ఫస్ట్ ఫ్లోర్ లోపల చూసాము. సో బయట నుంచి ఫస్ట్ ఫ్లోర్కి ఎలా వెళ్ళాలో చూసాము. నేను చెప్పాను కదండి స్టార్టింగ్లో, దీనికి ఒక 4 వేస్ ఉంటాయి. ఏ వే నుంచి వచ్చినా సరే ఒక స్క్వేర్ షాప్ లాగా ఉంటుందని. సో ఇప్పుడు మనం ఈ స్టాట్యూ చుట్టూ స్క్వేర్ షేప్ లాగా ఒక పాత్ ఉంటుంది. ఈ పాత్లో నడుచుకుంటూ వెళ్తే మనం స్టాట్యూ చుట్టూ స్క్వేర్ షేప్లో తిరగవచ్చు అనమాట. సో స్టాట్యూ ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ నుంచి చూస్తున్నట్టు ఉంటుంది నడుచుకుంటూ వెళ్తే కనుక. సో ఇది చెప్పే కదండి ఇందాక, ఇది ఇప్పుడిప్పుడే మళ్ళీ రీమోడలింగ్ చేస్తున్నారని, అందుకే ఇదంతా ఇలా ఉంది. సో ఇది పాత్, ఇది వచ్చేసరికి పాత్. సో ఇలా నడుచుకుంటూ వెళ్తే మనకు సైడ్ నుంచి స్టాట్యూ కనపడుతుంది. ఈ సైడ్ కూడా చాలా డిజైన్స్ ఉంటాయి, మనం నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంటే వాల్స్కి ఉంటాయి. ఈ అమరావతిలో చూడడానికి టెంపుల్స్ ఉంటాయి, 2 మ్యూజియంస్ ఉంటాయి, ఇక్కడ స్టాట్యూ ఉంటుంది. కానీ ఇవి వచ్చే వే మాత్రం కొంచెం రోడ్స్ అంత బాగోవు. ఒకవేళ రావాలనుకుంటే చాలా త్వరగా బయలుదేరాలి, వెళ్ళాలనుకున్నా సరే అంతే అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.